హాయ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? హెల్పింగ్ వెర్బ్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం 3 హెల్పింగ్ వెర్బ్స్ గురించి నేర్చుకున్నాం. ఏమేంటవి? ఈజ్, యామ్, ఆర్. మరి ఇక్కడ హీ, షీ, ఇట్, ఐ, యు, వి, దే ఉన్నాయి కదా. వాటిని ఏమంటారు? ప్రొనౌన్స్ అంటారు. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే ఏ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలో నేర్చుకున్నాం కదా. మరి మనం నేర్చుకున్న అంశాన్ని ఒక చక్కని గేమ్ ద్వారా ఆడుకుందాం మనము. ఇక్కడ చూస్తారా హీ ఉంది కదా. హీ వచ్చినప్పుడు ఏం వాడాలి మనం? హీ ఈజ్. వెరీ గుడ్. ఐ వచ్చినప్పుడు ఐ యామ్. యు వచ్చినప్పుడు యు ఆర్. షీ వచ్చినప్పుడు షీ ఈజ్. దే వచ్చినప్పుడు దే ఆర్. ఇట్ వచ్చినప్పుడు ఇట్ ఈజ్ అని వాడాలి. ఓకే పిల్లలు, ఇప్పుడు మీలో కీర్తి వచ్చి గేమ్ ఆడుతుంది ఫస్ట్. ఓకేనా? కీర్తి రమ్మ చూడు ఒకసారి. అవి నువ్వు గట్టిగా చదువుతూ హీ తర్వాత ఏమిటి ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో దాని మీదకి జంప్ చేయాలి. ఓకేనా? చేయి స్పీడ్గా. ఈజ్. వెరీ గుడ్. ఇట్ ఈజ్. వెరీ గుడ్. అందరు క్లాప్స్ కొట్టండి అమ్మాయికి. ఇప్పుడు కీర్తి చాలా చక్కగా ఆడింది కదా. ఇప్పుడు ఇదే గేమ్ని మన హర్ష ఆడతాడు. ఓకేనా? హర్ష ముందుకు రా. ఓకే స్టార్ట్. హీ ఈజ్. వెరీ గుడ్. హర్ష కూడా చాలా చక్కగా ఆడు. క్లాప్స్ కొట్టండి మీరు. ఓకే ఇప్పుడు ఇదే గేమ్ని సుసన్న గ్రేస్ ఆడుతుంది. ఓకేనా? రామ్మ ముందుకు వచ్చి చదువుతూ గట్టిగా అంటూ జంప్ చేయాలి నువ్వు. హీ వెరీ గుడ్. చాలా చక్కగా ఆడింది. క్లాప్స్. ఓకే సుసన్న చాలా చక్కగా ఆడింది. ఇప్పుడు చివరిగా స్మైలీ ఆడుతుంది ఇది ఆట. ఓకే గట్టిగా చదవాలమ్మ నువ్వు. హీ వెరీ గుడ్. దా వచ్చి ప్లేస్కి. క్లాప్స్. ఎలా ఉంది గేము? మరి ఇదే గేమ్ని మీరు హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అది కూడా మీరు ఆటలాడతారు కదా. మీరు ఇలాంటి గేమ్స్ ఆడుకున్నారనుకో మీకు వ్యాయామంతో పాటు మంచి జ్ఞానం కూడా వస్తుంది. ఓకేనా? మరి ఇలాంటివే మీ ఇంటి దగ్గర ఆడి నాకు చెప్పాలి రేపు వచ్చినప్పుడు. ఆడతారా మీరు అందరూ? ఓకే బాయ్ చిల్డ్రన్.